హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సి మెయిన్స్లో ఒక పేపర్ అయిన జనరల్ ఎస్ఏ పేపర్కి సంబంధించిన స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు దట్, సో యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా వరకు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ. సో ఈ జనరల్ ఎస్ఏ పేపరు ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి మరియు యూపీఎస్సిలో ఏ విధంగా వేరుగా ఉంటుంది. సో అది మనం ఫస్ట్ చూసినట్లయితే యూపీఎస్సిలో 2 సెక్షన్స్ ఉంటాయండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో సెక్షన్ ఏలో 4 క్వశ్చన్లు ఉంటాయి, సెక్షన్ బిలో 4 ఉంటాయి. సో ఈ 4 నుంచి 1 రాయాలి, ఇక్కడ కూడా 4 నుంచి 1 రాయాలి. అంటే మొత్తం మీరు 2 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ యూపీఎస్సి ఎగ్జామ్ ఇన్ ద జనరల్ ఎస్ఏ పేపర్ దెర్ ఆర్ 2 సెక్షన్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 4 ఎస్ఏలు ఉంటాయి, 1 రాయాలి. సెక్షన్ బిలో కూడా 4 ఉంటాయి, 1 రాయాలి. అంటే మొత్తంగా మీరు 3 గంటల్లో 2 ఎస్ఏలు రాయాలి. అలానే ఏపీపీఎస్సి నోటిఫికేషన్లో క్లియర్గా ఏం చెప్పిందంటే ఒక్కొక్క ఎస్ఏని 1000 నుంచి 1200 వర్డ్స్ మధ్యలో రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్ని 1000 నుంచి 1200 పదాల్లో రాయాలి. అంటే దాదాపుగా మనకు 10 to 12 పేజెస్ వస్తుందండి ఒక్కొక్క ఎస్ఏ. సో 2 ఎస్ఏలు కలిపి దాదాపు 20 నుంచి 24 పేజెస్ రాయాలి. ఇది యూపీఎస్సి. మీరు అలానే తెలంగాణ తీసుకున్నట్లయితే టీజీపీఎస్సిలో 3 సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ప్రతి సెక్షన్లో 3 ఎస్ఏలు ఉంటే మీరు 1 రాయాలి, ఇక్కడ 3 ఉంటాయి, 1 ఎస్ఏ రాయాలి, ఇక్కడ 3 ఉంటాయి, 1 ఎస్ఏ రాయాలి. అంటే మొత్తంగా మీకు తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి మొత్తం 9 ఎస్ఏలు ఇస్తారు. అందులో మీరు 3 రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలో 3 నుంచి 1, సెక్షన్ బిలో 3 నుంచి 1 రాయాలి, సెక్షన్ సిలో 3 నుంచి 1 రాయాలి. సో తెలంగాణ గ్రూప్ 1 ఏం చెప్తుందంటే ప్రతి జనరల్ ఎస్ఏ ఆన్సర్ని 1000 పదాల్లో రాయాలి, 1000 వర్డ్స్. అంటే 1000 వర్డ్స్ అంటే రఫ్గా 10 పేజెస్ వస్తుంది. మీరు 3 ఎస్ఏలు రాస్తే దాదాపుగా 30 పేజెస్ రాయాలి, అంటే 3000 వర్డ్స్ రాయాలి. అంటే యూపీఎస్సి కన్నా ఎక్కువ రాయాలి. యూపీఎస్సిలో మీరు 20 to 24 పేజెస్ రాస్తే ఇక్కడేమో 30 పేజెస్ రాయాలి. అక్కడ మీరు 2000 to 2400 వర్డ్స్ రాస్తే ఇక్కడ మీరు 3000 వర్డ్స్ రాయాలి. అంటే తెలంగాణలో జనరల్ ఎస్ఏ రాయడం కొంచెం మోర్ ఛాలెంజింగ్. అదే 3 గంటల్లో మీరు 3000 పదాలు రాయాలి, 30 పేజీలు రాయాలి. అలానే మీరు ఏపీపీఎస్సి తీసుకున్నట్లయితే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఇక్కడ 3 సెక్షన్లు ఉంటాయండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ప్రతి సెక్షన్లో 3 క్వశ్చన్లు ఇస్తారు, మీరు 1 రాయాలి, ఇక్కడ 3 నుంచి 1, ఇక్కడ 3 నుంచి 1. సో ఇక్కడ కూడా మీరు 9 ఎస్ఏస్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో 9 క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్స్. అందులో నుంచి మీరు 3 రాయాలి, లైక్ తెలంగాణ. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే వర్డ్ లిమిట్ తక్కువ చెప్పారు. ఇక్కడ 800 వర్డ్స్ అని చెప్పారు, 800 వర్డ్స్. ప్రతి జనరల్ ఎస్ఏ ఆన్సర్ ఏపీపీఎస్సి అయితే ప్రతి జనరల్ ఎస్ఏ ఆన్సర్ని మీరు 800 పదాల్లో రాయాలంటే దాదాపుగా 8 పేజీలు. 3 ఎస్ఏలకి కలిపి 24 పేజీలు, 2400 పదాలు. సో ఇది జనరల్ ఎస్ఏ పేపర్ ఏ విధంగా తెలంగాణలో, ఏపీలో, యూపీఎస్సిలో వేరుగా ఉంటుందో అది. అలానే మీకు ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామ్, జనరల్ ఎస్ఏ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వి సే ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్. సో మీరు యూపీఎస్సి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మీకు యూపీఎస్సి మెయిన్స్ రాసినప్పుడు ఎవరైతే జనరల్ ఎస్ఏ పేపర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నువ్వు ఎస్ఏ బాగా రాస్తే ఇంటర్వ్యూ పక్కాగా వస్తుంది. అలానే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ లాంటి ప్రీమియం సర్వీసెస్ రావడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎస్ఏ ఇంటర్వ్యూ రావడమే కష్టం. ఇంటర్వ్యూ వచ్చినా కూడా మంచి సర్వీస్ వస్తుందని గ్యారంటీ లేదు. దెన్ వై ఎస్ఏ ఈజ్ కాల్డ్ గేమ్ చేంజర్. మనకు యూపీఎస్సిలో ఎస్ఏ పేపర్ జిఎస్ 1, 2, 3, 4. మీకు ఎస్ఏలో 175 దాకా వచ్చాయండి 250కి. సో గతంలో అపూర్వ పాండే అనే ఒక స్టూడెంట్కి 250కి 175 మార్క్స్ వచ్చాయి. మిగిలిన పేపర్లో ఇన్ని మార్కులు రావడం సాధ్యం కాదు. ఉదాహరణకి మీరు జిఎస్ 2 తీసుకుంటే దాదాపుగా 125 వరకు వస్తాయి. ఇక్కడ జిఎస్ 1 110 వరకు, జిఎస్ 3 అయితేనేమో హార్డ్లీ 100, 4లో 140 దాకా వస్తాయి.
అంటే యూపీఎస్సీ మెయిన్స్లో ఉన్న అన్ని పేపర్లలో వెరీ స్కోరింగ్ పేపర్ జనరల్ ఎస్సే, హయ్యెస్ట్ స్కోరింగ్ పేపర్ జనరల్ ఎస్సే, ఆ తర్వాత ఎథిక్స్ పేపర్, దాని తర్వాత జిఎస్ టూ తర్వాత జిఎస్1, అలానే జిఎస్3 100. అంటే మీకు జనరల్ ఎస్సేలో కొందరికి 80 రావచ్చు, మరి కొందరికి 160 రావచ్చు. అంటే తక్కువ వచ్చిన క్యాండిడేట్కి ఎక్కువ వచ్చిన క్యాండిడేట్కి మధ్య భేదం ఎంత? 80 మార్కులు. నువ్వు ఒక క్యాండిడేట్ కన్నా 80 మార్కులు ముందున్నావు అంటే నీ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో దట్స్ వై వి సే జనరల్ ఎస్సే ఈజ్ ఏ గేమ్ చేంజర్. కానీ ఈ మధ్య కాలంలో యూపీఎస్సీలో అడుగుతున్న జనరల్ ఎస్సే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. ఎక్కువగా ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, స్ట్రైట్గా క్వశ్చన్ అడగట్లేదు. సో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మనం ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని ఆ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది అనేది మనం రాబట్టగలిగితే దాని మీద రాయడం సులువు. ఉదాహరణకి గతంలో ఒక క్వశ్చన్ ఈ విధంగా అడిగారు, ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్, if development is not engendered, it is endangered. If development is not engendered, it is endangered. ఇలా స్టేట్మెంట్లు అడుగుతారు. సో దీని అర్థాన్ని ముందు మీరు కనిపెట్టాలి. దేంటి దీని అర్థము? జెండర్ ఈక్వల్ డెవలప్మెంట్. సో జెండర్ ఈక్వల్ డెవలప్మెంట్ ఉంటేనే డెవలప్మెంట్ బాగా ఉంటుంది, లేదంటే డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో ఉండదు అనేది స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సో జెండర్ ఈక్వల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ నుంచి మీరు డ్రా చేయాల్సిన కంక్లూజన్ ఏంటి అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది, మహిళా సాధికారతకు సంబంధించింది. అలా ప్రతి ఎస్ఏ స్టేట్మెంట్ నుంచి మీరు కంక్లూజన్ డ్రా చేయగలగాలి. కంక్లూజన్ డ్రా చేసిన తర్వాత ఎస్ఏ ఆన్సర్ రాయడం చాలా ఈజీ. సో జనరల్ ఎస్ఏ పేపర్ వెరీ స్కోరింగ్, కానీ ఇన్స్టిట్యూట్స్ ఎస్ఏ మీద టైం స్పెండ్ చేయట్లేదు, స్టూడెంట్స్ టైం స్పెండ్ చేయట్లేదు. ఎందుకంటే మీకు యూపీఎస్సీలో జిఎస్1 పేపర్ దాదాపు 250 గంటలు చెప్తారు, జిఎస్2 దాదాపుగా అంతే టైం చెప్తారు. అంటే ప్రతి పేపర్ ఎస్ఏ కాకుండా జిఎస్1, 2, 3, 4 ఈ 4 పేపర్లు దాదాపుగా 200 గంటలు చెప్తారు. ఎస్ఏ ఎన్ని గంటలు చెప్తున్నారు? 25 అవర్స్, 30 అవర్స్, 40 అవర్స్. సో ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఢిల్లీ, they don't give adequate time for the essay paper. So if the institute doesn't spend adequate time, students also are not spending adequate time. So స్టూడెంట్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఏమని? మీకు జిఎస్1, జిఎస్2, జిఎస్3, జిఎస్4కు ఉన్న నాలెడ్జ్తో మీరు ఎస్ఏ రాసేయచ్చు. అది వాస్తవం కాదు. ఎందుకు? మీకు జిఎస్లో ఆన్సర్ ఎన్ని పేజీలు రాస్తారండి? 2 పేజీలు రాస్తారు. ఎస్ఏలో ఎన్ని పేజీలు రాయాలి? 10 నుంచి 12 పేజీలు రాయాలి. అంటే ఎస్ఏలో మీకు జనరల్ స్టడీస్ ఉన్న నాలెడ్జ్తో జనరల్ స్టడీస్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ టార్గెట్ ఏంటి? ఒక 2 పేజీలు 3 పేజీలు రాయడం మీ టార్గెట్. దానికి తగ్గట్టుగా మీరు చదువుకుంటారు. ఆ విషయ పరిజ్ఞానం 10 నుంచి 12 పేజీలు రాయడానికి సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. అందుకని మీరు ఎస్ఏని స్పెషల్గా స్టడీ చేయాలి, ఎస్ఏని స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్ ఎస్ఏ పేపర్లో చాలా థీమ్స్ ఉంటాయి. సుస్థిరాభివృద్ధి, మహిళా సాధికారత, ప్రజాస్వామ్యం, ఇలా గత 10 సంవత్సరాల పేపర్లు మీరు చూసినట్లయితే ఎస్ఏలో అడుగుతున్న క్వశ్చన్స్ ఏ థీమ్స్ చుట్టూ తిరుగుతున్నాయి అని తెలుసుకుంటే ఆ థీమ్ మీద మీరు వర్క్ చేయాలి. ఆ థీమ్కి సంబంధించిన కొటేషన్స్, ఆ థీమ్కి సంబంధించిన కరెంట్ డెవలప్మెంట్స్, ఆ థీమ్కి సంబంధించిన డేటా, ఆ థీమ్కి సంబంధించిన రిపోర్ట్స్, ఆ థీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సనాలిటీసు, ఇవన్నీ మీరు కూర్చొని వర్క్ చేస్తేనే ఎస్ఏని మంచిగా రాయగలరు. సో ఇలాంటి ప్రయత్నము అటు స్టూడెంటు చేయట్లేదు, ఈ వర్క్ని స్టూడెంటు చేయట్లేదు, ఇన్స్టిట్యూట్స్ చేయట్లేదు. అందుకని ఎస్ఏ పేపర్లో ఎక్కువ మార్కులు రావట్లేదు. గతంలో అపూర్వ పాండేకి 175 వచ్చాయి. ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల్లో ఎస్ఏలో హైయెస్ట్ స్కోర్స్ 120 దాటట్లేదు. సో ఇఫ్ ద స్టూడెంట్ కెన్ గివ్ అడిక్వేట్ టైమ్ ఫర్ దిస్ ఎస్ఏ పేపర్, ఇఫ్ ద ఇన్స్టిట్యూట్స్ కెన్ స్పెండ్ ఎనఫ్ టైమ్ ఆన్ దిస్ ఎస్ఏ పేపర్, ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మేడ్ టు వర్క్ ఆన్ దిస్ ఎస్ఏ పేపర్, then they can score very high in the essay paper. If you score high in the essay paper, then getting an interview becomes very easy. Getting a top service becomes very easy. If you don't do well in the essay, you are gone. First exam essay paper. ఎస్ఏ బాగా రాయకపోతే రిమైనింగ్ పేపర్స్ పైన దాని ప్రభావం ఉంటుంది. సో ఎస్ఏ సరిగ్గా రాయలేకపోతే మీకు ఇంటర్వ్యూ రావడము కష్టము, ఒకవేళ ఇంటర్వ్యూ వచ్చినా కూడా టాప్ సర్వీస్ రావడం కూడా చాలా కష్టం. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జనరల్ ఎస్ఏ పేపర్. దట్స్ వై వి సే జనరల్ ఎస్ఏ ఇస్ ద గేమ్ చేంజర్. మీరు ఎస్ఏ అద్భుతంగా రాయగలిగితే మిగతా అన్నీ చాలా పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి. మిగిలిన పేపర్స్ మీద దీని ప్రభావం ఉంటుంది. ఎస్ఏలో వచ్చే ఆ ఎక్స్ట్రా మార్క్స్ మీకు జిఎస్ 1, 2, 3, 4లో మీరు ఎంత అద్భుతంగా రాసినా మిగిలిన వాళ్ళకన్నా 10 మార్కులు 15 మార్కులోనే ఎక్కువ వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. అదే ఎస్ఏ పేపర్లో మీరు బాగా రాయగలిగితే
మిగిలిన స్టూడెంట్స్ కన్నా 40 మార్కులు 60 మార్కులు 80 మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళకన్నా అన్ని మార్కులు ఎక్కువ వస్తే మీరు చాలా ముందు ఉంటారు. సో ఇంటర్వ్యూ రావడం ఈజీ, క్రీమ్ సర్వీస్ రావడం కూడా చాలా ఈజీ అవుతుంది. దట్స్ వై జనరల్ ఎస్ఏ ఇస్ ద గేమ్ చేంజర్. దెన్ మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు యూపీఎస్సి ఎవాల్యుయేటర్స్ ఏం చూస్తారు, జనరల్ ఎస్ఏ ఆన్సర్ని ఎలా రాయాలి అనేది యూపీఎస్సీనే చెప్తోంది. మీరు నోటిఫికేషన్ స్పష్టంగా చదివినట్లయితే మీరు ఎలాంటి ఆన్సర్లు రాస్తే ఎస్ఏలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనేది యూపీఎస్సీనే చెప్తోంది. ఉదాహరణకి మీరు ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో ఈ పారాగ్రాఫ్ ఉంటుందండి. రీసెంట్ నోటిఫికేషన్లో మీరు సిలబస్లోకి వెళ్ళి ఎస్ఏ దగ్గర చూసినట్లయితే అక్కడ ఈ పారాగ్రాఫ్లో ఇలా చెప్పారనమాట. క్యాండిడేట్స్ మే బి రిక్వైర్డ్ టు రైట్ ఎస్ఏస్ ఆన్ మల్టిపుల్ టాపిక్స్. అయితే మీరు ఎస్ఏ రాసేటప్పుడు ఎలా రాయాలో ఇక్కడ చెప్పారు. దే విల్ బి ఎక్స్పెక్టెడ్ టు కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్ఏ. ఇది ఫస్ట్ రూల్. మీరు జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు ఆ వ్యాసం చుట్టూనే మీ ఆన్సర్ తిరగాలి. సో ద ఎంటైర్ ఆన్సర్ షుడ్ రివాల్వ్ అరౌండ్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. దట్ ఈస్ కాల్డ్ కీపింగ్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్ఏ. సో వ్యాసం దేని మీద వచ్చింది, వ్యాసం ఏమడుగుతోంది, దాని చుట్టూరానే మీ ఎంటైర్ ఆన్సరు తిరగాలి. దట్స్ ద ఫస్ట్ రూల్. మీరు డీవియేట్ అవ్వకూడదు. సపోజ్ ఇందాక నేను జెండర్ ఈక్వల్ డెవలప్మెంట్ అన్నా, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నా, మహిళా సాధికారత మీద ఎస్ఏ వచ్చినప్పుడు మీరు రాసే 10-12 పేజీలు ఈ మహిళా సాధికారత అనే అంశం చుట్టూనే తిరగాలి. దట్స్ ద ఫస్ట్ రూల్. తర్వాత సెకండ్ రూల్, అరేంజ్ ఐడియాస్ ఇన్ ఎన్ ఆర్డర్లీ ఫ్యాషన్. సో మీకున్న అభిప్రాయాలని, మీకున్న ఆలోచనల్ని, మీకున్న పరిజ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో రాయాలి. అలా రాస్తే మీకు మార్కులు ఎక్కువ వస్తాయని యూపీఎస్సీనే చెప్తాను. సో కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్ఏ. ఇది ఫస్ట్ రూల్. రెండవ రూల్ ఏంటి, మీకున్న ఐడియాస్ అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో రాయాలి. అరేంజింగ్ ఐడియాస్ ఇన్ ఎన్ ఆర్డర్లీ మేనర్. ఉదాహరణకి మీరు ఇదే మహిళా సాధికారత తీసుకున్నట్లయితే దానికి ముందు ఇంట్రడక్షన్ రాస్తారు. ఆ తర్వాత మహిళా సాధికారత యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తారు. మహిళలకు సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి అధికారులు పేర్కొన్నారో చెప్తారు. సో గత 75 సంవత్సరాల్లో మహిళల యొక్క సాధికారత సాధించడానికి ఎటువంటి చట్టాలు చేశారు, ఎటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు, అలానే ఎటువంటి విధానాలు తీసుకొచ్చారు చెప్తారు. తర్వాత ఈ ఈ చర్యల వల్ల పురోగతి ఎంత సాధించామో చెప్తారు. తరువాత ఇంకా ఏం చేయాలి చెప్తారు. తర్వాత దానికి ముగింపు రాస్తారు. ఇలా ఒక క్రమ పద్ధతిలో మీ ఆలోచనల్ని మీరు పెట్టాల్సి ఉంటుంది అని యూపీఎస్సీ చెప్తుంది. తర్వాత రైట్ కన్సైజ్లీ దిస్ ఈస్ ద థర్డ్ రూల్. అంటే మీరు మీ ఆలోచనని జనరల్ ఎస్ఏలో రాసేటప్పుడు ఏదైనా ఒక ఆలోచనని 1 లేదా 2 వాక్యాల్లో స్పష్టంగా చెప్పగలిగితే 1 లేదా 2 వాక్యాల్లోనే చెప్పండి. 4-5 వాక్యాలు వాడొద్దండి. అంటే మీరు అవసరానికి మించి పదాలని కానీ వాక్యాలని కానీ వాడకూడదు. ఒక ఆలోచనని మనము అద్భుతంగా 2-3 వాక్యాల్లో మనం చెప్పగలిగినప్పుడు అలానే చెప్పాలి, అలానే రాయాలి. రైటింగ్ కన్సైజ్లీ అంటే మీరు అవసరానికి మించి పదాలు వాడకండి, అవసరానికి మించి వాక్యాలు వాడకండి. దట్ ఈస్ కాల్డ్ రైటింగ్ కన్సైజ్లీ. అంటే మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండాలి, సుస్పష్టంగా ఉండాలి అనేది 3వ రూల్. రైటింగ్ కన్సైజ్లీ. సాగదీసి రాయాల్సిన అవసరం లేదు. 4వ రూలు, క్రెడిట్ విల్ బి గివన్ ఫర్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. అంటే భావ వ్యక్తీకరణ ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. సో మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసేటప్పుడు మీరు రాసిన ఆన్సర్ దాన్ని ఎవాల్యుయేట్ చేసే ఎవాల్యుయేటర్ మీద మంచి ప్రభావం చూపాలంటే ఏం చేయాలి? ఉదాహరణకి మీరు వ్యాసంలో కొటేషన్స్ యూజ్ చేశారనుకోండి, పేజీకి ఒక కొటేషన్. ఇప్పుడు మహిళా సాధికారత గురించి రాస్తున్నారు, నేను ఫస్ట్ పేజ్లోనే ఒక కొటేషన్ ఇస్తాను. ఉదాహరణకి మనకు బిఆర్ అంబేద్కర్ మహిళా సాధికారతకు సంబంధించి ఒక కొటేషన్ ఇచ్చాడు. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ప్రోగ్రెస్ మేడ్ బై ద ఉమెన్ ఇన్ దట్ సొసైటీ. సో ఒక సమాజంలో పురోగతి ఏ మేరకు ఉంది అనేది మనం చూడాలి అంటే ఆ సమాజంలో మహిళల యొక్క స్థితిగతులను చూడాలి. ఇలాంటి కొటేషన్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో మహిళా సాధికారతకు సంబంధించి గాంధీ ఏం చెప్పాడు, వివేకానంద ఏం చెప్పాడు, అంబేద్కర్ ఏం చెప్పాడు, ఇలా ప్రముఖ వ్యక్తుల యొక్క కొటేషన్స్ని మీరు పేజ్ కోటి రాయగలిగితే ఇది జనరల్ ఎస్ఏ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళ మీద ప్రభావం చూపుతుందా చూపదా?
సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ ఎస్ఏ ఆన్సర్ ఎఫెక్టివ్ దెర్ ఆర్ సెవరల్ వేస్. మొదటిది యూజ్ కొటేషన్స్, మేక్ యూజ్ ఆఫ్ కొటేషన్స్. సడన్గా మీకు ఎగ్జామ్ రోజు కొటేషన్స్ గుర్తుకు రావు కదా, అందుకని మీరు ఎస్ఏ థీమ్స్ని ఐడెంటిఫై చేసి ఒక 20-25 ఎస్ఏ థీమ్స్ ఐడెంటిఫై చేసి ప్రతి థీమ్ మీద మీరు ముందే కొటేషన్స్ రెడీ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఎగ్జామ్లో రాయడం సాధ్యం కాదు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ యూజింగ్ కొటేషన్స్. అలానే రెండవది, మీరు రాసిన జనరల్ ఎస్ఏ ఆన్సర్ ఎగ్జామినర్కి ఇంట్రెస్టింగ్గా అనిపించాలంటే మీ చుట్టూ ఆ టాపిక్ సంబంధించి చుట్టూ ఏం జరుగుతుంది. ఇందాక నేను మహిళా సాధికారత అన్నా. ఉదాహరణకి మనకు 106వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఏంటి 106వ రాజ్యాంగ సవరణ? మహిళలకి లోక్సభలో, విధానసభల్లో రిజర్వేషన్స్. మీకు గతంలో 1992కు ముందు స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకి రిజర్వేషన్స్ లేవు. అప్పుడు మహిళలకు ఉన్న ప్రాతినిధ్యం 3-4%. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిన తర్వాత 1/3 వంతు స్థానాలని వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు ఉన్న ప్రాతినిధ్యం 46%. అలానే లోక్సభలో, విధానసభల్లో మహిళలకి రిజర్వేషన్ ఇస్తూ భారత రాజ్యాంగాన్ని సవరించారు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం అంటాం. అంటే మీరు రాస్తున్న టాపిక్ సంబంధించి మీ చుట్టూ ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ని లింక్ చేయాలి. అలానే రిపోర్ట్స్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఉదాహరణకి గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, అంటే మహిళల స్థితిగతులను ఆధారంగా చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి. అందులో భారతదేశం యొక్క ర్యాంకు బాగా ఉందా, సరిగ్గా లేదా. అలానే మీరు ఈ మధ్యకాలంలో వచ్చిన చట్టాల గురించి, అలానే వీటి మీద వేసిన కమిటీల గురించి, అలానే రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి, అలానే మహిళలకు సంబంధించిన ముఖ్యమైన తీర్పులు. ఉదాహరణకి మనకు 2018లో శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలి అని ఒక తీర్పు వచ్చింది. అంటే మెన్స్ట్రువేటింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ప్రవేశాన్ని నిరాకరించారు గతంలో. అలా చేయడం మహిళల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలానే మీకు 2017లో ఆ ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు నష్టపోతున్నారని చెప్పి అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు కొటేషన్స్, కరెంట్ అఫైర్సు, డేటా, రిపోర్ట్సు, కమిటీ పేర్లు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ జనరల్ ఎస్సేలో ఆన్సర్లో భాగంగా ఉన్నట్లయితే మీరు ఎగ్జామినర్ పైన మంచి ప్రభావం చూపవచ్చు. దట్ ఈస్ ద ఫోర్త్ రూల్. యువర్ ఎస్సే విల్ గెట్ హై మార్క్స్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ గాట్ క్రెడిట్ విల్ బి గివన్ ఫర్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. సో మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు మీ ఆలోచనని వ్యక్తీకరించినప్పుడు అది ఎగ్జామినర్ పైన మంచి ప్రభావం చూపినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వస్తాయని యూపీఎస్సీనే చెప్తుంది. ఇవి మా 4 రూల్స్. దీస్ ఆర్ ద 4 రూల్స్ విచ్ ఆర్ లేడ్ డౌన్ ఇన్ ద నోటిఫికేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఫస్ట్ వన్ ఏంటి? కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్సే. మీరు ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు యూ షుడ్ కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్సే. రెండవది ఏంటి? అరేంజ్ యువర్ ఐడియాస్ ఇన్ అన్ ఆర్డర్. మూడవది రైట్ కన్సైజ్లీ. నాలుగవది క్రెడిట్ విల్ బి గివన్ ఫర్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. ఇలా యూపీఎస్సీనే తనకు తానుగా చెప్తోంది. మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు ఏ విధంగా మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాస్తే మీకు మార్కులు ఎక్కువగా ఇస్తామనేది యూపీఎస్సీనే చెప్తోంది. సో మీరు ఈ నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలానే యూపీఎస్సీనే కాకుండా మీరు ఏపీపీఎస్సీ సిలబస్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్ తీసుకుంటే అందులో జనరల్ ఎస్సే పేపర్ దగ్గర మరికొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. జనరల్ ఎస్సే ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి అనేది యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ కూడా చెప్పింది. ఇందులో ఫస్ట్ వన్ చూడండి. అసలు ఎస్సే అంటే ఏంటి? ఎస్సేకి నిర్వచనం ఏంటి? అండ్ ఎస్సే ఈజ్ ఏ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు సపోజ్ మనకు జమిలీ ఎన్నికలు అంటున్నాం, 1 నేషన్ 1 ఎలక్షన్. మీరు దానికి అనుకూలమా ప్రతికూలమా? ఒకవేళ మీరు దానికి అనుకూలం అయితే దానికి సంబంధించిన వాదనలు మీరు వినిపించాలి, ప్రతికూలం అయితే దానికి సంబంధించిన వాదనలు మీరు వినిపించాలి. సో ఇది మీకు జనరల్ ఎస్సే ఆన్సర్లో ఉండాలి. యువర్ ఎబిలిటీ టు ఆర్గ్యూ ఫర్ వాట్ ఎవర్ స్టాండ్ యూ టేక్. అలా ఆన్సర్ రాసినట్లయితే యువర్ ఆన్సర్ విల్ బి మచ్ బెటర్ రివార్డెడ్ అని ఏపీపీఎస్సీ చెప్తుంది. అలానే అవేర్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ చోజన్. సో మీరు రాసిన ఎస్సే మీద మీకున్న విషయ పరిజ్ఞానం ఏంటి? లోతుగా విషయ పరిజ్ఞానం ఉన్నట్లయితే మీ ఎస్సే ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తాయి. సరే, మరి మీకు విషయ పరిజ్ఞానాన్ని ఎలా పెంచుకుంటారు? చదవాలి లేదా వినాలి. అంటే జనరల్ ఎస్సే ఆన్సర్ మీరు ఎన్ని పేజీలు రాయాలి? 10 నుంచి 12 పేజీలు రాయాలి యూపీఎస్సీ అయితే ఒక్కొక్క ఎస్సే ఆన్సర్.
మరి అన్ని పేజీలు రాయాలంటే ఆ టాపిక్ మీద మీకు చాలా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలంటే ఆ టాపిక్ మీద మల్టిపుల్ ఆర్టికల్స్ చదవాలి. హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఈనాడు కానీ, సాక్షి కానీ. అలానే మీకు యోజన అని ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ వస్తుంది. సో దాంట్లో వచ్చే టాపిక్స్ కూడా ఎస్ఏకి చాలా ఉపయోగపడతాయి. సో మీరు విషయ పరిజ్ఞానాన్ని లోతుగా పెంచుకోవాలి. ఎందుకని? మీరు ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు మీ విషయ పరిజ్ఞానానికి కూడా కొంత వెయిటేజ్ ఉంటుంది. యువర్ అవేర్నెస్ ఆన్ ద సబ్జెక్ట్ ఆన్ విచ్ యువర్ రైటింగ్ ఈజ్ ఆల్సో మెజర్డ్ అని ఏపీపీఎస్సీ చెప్తుంది. తర్వాత గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్. సో భాష మీద పట్టు. మీరు పద ఆడంబరాలు చూపాల్సిన అవసరం లేదు. హై సౌండింగ్ వర్డ్స్ యూజ్ చేయక్కర్లేదు. వాక్య నిర్మాణము బాగుండాలి, గ్రామర్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు చదవడానికి చాలా సులువుగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. సో యూ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్. యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కన్స్ట్రక్ట్ ద సెంటెన్సెస్ మీనింగ్ఫుల్లీ. మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సెంటెన్సు, ఫ్రేస్ అనే 2 పదాలు ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్లో. ఏంటి రెండిటికి తేడా? ఫ్రేస్కి సెంటెన్స్కి తేడా ఏంటి? ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఏ ఫ్రేస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్. సో మీరు వాక్యాలు రాసినప్పుడు జనరల్ ఆన్సర్లో కానీ, రిమైనింగ్ జిఎస్ పేపర్స్లో కానీ ఆ వాక్యాన్ని పూర్తి చేయాలి. సో వాక్య నిర్మాణం బాగా ఉండాలి. సో దీనికి మీకు భాష మీద పట్టు ఉండాలి. మంచి భాష. మీరు మంచి భాష వాడినప్పుడు అటువైపు ఆన్సర్ చదివేవాడికి అది స్పష్టంగా అర్థమవుతుంది, దాన్ని అప్రిషియేట్ చేయగలరు. సో భాష మీద పట్టు లేకపోతే యూ కెనాట్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎవాల్యుయేటర్. దట్స్ ద వన్ మోర్ రిక్వైర్మెంట్. తర్వాత ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. సో మీరు ఏదైనా ఒక టాపిక్ మీద జనరల్ ఆన్సర్ రాసేటప్పుడు కమిటీ ఏం చెప్పింది లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ ఏం చెప్పారో అని మీరు రాసినప్పటికీ ముగింపులో మీ అభిప్రాయాల్ని చెప్పాలి, మీ సొంత అభిప్రాయాల్ని చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే మీ సొంత అభిప్రాయాలను మీరు చెప్పినట్లయితే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఎగ్జామినర్ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సో మన చుట్టూ ఉన్న చాలామంది విసే పెస్సిమిస్టులు అంటాం. భారతదేశంలో ఏది బాగాలేదు, ఈ దేశం నాశనం అయిపోతుంది అనే అభిప్రాయం చాలామంది వెలుబుచ్చుతూ ఉంటారు. అలా అభిప్రాయాన్ని వెలుబుచ్చడంలో తప్పు లేదు. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ హీ క్రిటిసైజెస్ సెవరల్ థింగ్స్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్. అక్కడితో ఆగకూడదు, దానికి పరిష్కారాన్ని కూడా వెతకాలి, పరిష్కారాన్ని కూడా చూపించాలి. అప్పుడు యూ విల్ బికమ్ ఎన్ ఆప్టిమిస్ట్. సో సమస్యల్ని చెప్పి పరిష్కారం చూపకుండా ఉండిపోతే మిగిలిపోతే పెసిమిస్ట్ అంటారు, నిరాశావాది అంటారు. సో మీరు జనరల్ ఆన్సర్స్ ముగించేటప్పుడు యూ షుడ్ ఎండ్ ఆన్సర్స్ విత్ ఆప్టిమిజం. ఖచ్చితంగా భారతదేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, ఈ సమస్యల్ని అధిగమించవచ్చు అని ఒక పాజిటివ్ నోట్ని మీరు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. మీరు జనరల్ ఆన్సర్ రాసేటప్పుడు మీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు చెప్పాలి. సో ఇప్పుడు మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మీ అభిప్రాయాలని చెప్పినప్పుడు మిగతా వాళ్ళకి కూడా చెప్తాం. ఇప్పుడు శశి థరూర్ దీని గురించి మాట్లాడినాడు, హిందూ దాని మీద. సో డిఫరెంట్ న్యూస్ పేపర్స్, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఎటువంటి అభిప్రాయాలని చెప్పారో మీరు చెప్పచ్చు. అక్కడితో ఆగకుండా మీ అభిప్రాయాలు ఏంటో కూడా మీరు చెప్పాలి. మీ అభిప్రాయాలు ఎందుకు చెప్పాలంటే మీకు ఎలాంటి వ్యక్తిత్వం ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. సో దీస్ ఆర్ ద రూల్స్ when you write the general essay answer, whether it is in the UPSC exam or APPSC or TGPSC, these are the rules to be followed. I am repeating. The first one, keep closely to the subject of the essay. Arrange your ideas in an order. Write concisely. Credit will be given for effective expression, grammatical correctness of expression, your ability to argue, your originality of thought and expression. Right? So these are all the rules which were laid down. So alane meeku గతంలో యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకు సాధించి ఎస్ఏలో హై మార్క్స్ వచ్చిన వాళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్స్ మీరు చూస్తే దొరుకుతున్నాయి, చాలా వెబ్సైట్స్లో దొరుకుతున్నాయి. సో మన అబ్జర్వేషన్స్ ఏంటంటే, సో చాలామంది ఎవరికైతే ఎస్ఏలో హై మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్ చాలా ముందుగానే, ఇందాక నేను చెప్పాను, గత 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినట్లయితే ఏ అంశాలపైన ప్రశ్నలు తరచుగా వస్తున్నాయో మీకు అర్థమవుతుంది. సో థీమ్స్ అన్నీ ముందే మీరు ఐడెంటిఫై చేయాలి. ఓ 25 థీమ్స్ ఐడెంటిఫై చేసి ఈ ఒక్కొక్క థీమ్కి ఒక మంచి ఇంట్రడక్షన్, కంక్లూజన్ మీరు ముందే రాసేసుకోవాలి. అప్పుడు మీకు ఎగ్జామ్లో చాలా ఈజీగా రాయడం, అంటే మంచి మంచి పదాలతో ఇంట్రడక్షన్, కంక్లూజన్ మీరు ముందే రెడీ చేసుకొని ఎస్ఏలో రాయాల్సి ఉంటుంది. సో టాపర్స్ అందరూ కూడా ఈ పని చేశారు కాబట్టి వాళ్ళకి హై మార్క్స్ వచ్చాయి.
సో ప్రీ డ్రాఫ్టెడ్ గుడ్ ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్, ఇది ఒక రీజన్ వాళ్ళకి హై మార్క్స్ రావడానికి. రెండవది అంటే వీళ్ళు ఎస్ఏ ఆన్సర్స్ నేను చదివాను కాబట్టి చెప్పగలుగుతున్నా. సో నేను యూపీఎస్సి మెయిన్స్ రాసినప్పుడు 2010లో రాశాను, 11లో రాశాను, 15లో రాశాను. 2010, 11 ఈ ఇయర్స్లో మేము ఎస్ఏ రాసినప్పుడు జనరల్ ఎస్ఏ 200 మార్కులకే, ఇప్పుడు 250 మార్క్స్కి. గతంలో మేము రాసినప్పుడు ఒక ఎస్ఏనే రాయాలి, 4 ఒక ఎస్ఏ రాయాలి, దానికి 200 మార్కులు. నాకు 2010లో మై స్కోర్ వాజ్ 120, 200కి 120 అయితే 250కి అది 150 అవుతుంది. నాకు స్వయంగా 2010లో 150 వచ్చాయి, 2011లో 150 వచ్చాయి, కానీ 2015లో తగ్గినాయి. 2015లో నాకు 122 వచ్చాయి 250కి. సో 150 ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ లుక్డ్ ఇన్ టు ద టాపర్స్ ఆన్సర్, దీస్ ఆర్ ద బ్రాడ్ కంక్లూజన్స్. మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు ఈ విధంగా రాయగలిగితే మీకు చాలా హై స్కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో లిబరల్ యూజ్ ఆఫ్ కొటేషన్స్. సో మీరు రాస్తున్న వ్యాసం పైన ప్రముఖులు వెలుబుచ్చిన కొటేషన్స్ని మీరు పేజ్కి ఒకటి రాయగలిగితే మీరు రాసిన ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా అథారిటేటివ్గా ఉంటుంది. ఇంకా మూడవది కమాండ్ ఓవర్ లాంగ్వేజ్. జనరల్గా ఎక్కువ మంది యూపీఎస్సీ ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. మీరు దిస్ ఈజ్ ఏ బైలింగ్వల్ బ్యాచ్. సో మీరు భాష ఏదైనా, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా, భాష మీద పట్టు ఉండాలి. ఇంగ్లీష్ భాష అయితే ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. మీరు ఇంగ్లీష్లో రాసేటట్లయితే కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగులో రాసేటట్లయితే తెలుగు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి. అంటే మంచి పదాలు వాడగలగాలి, మంచి వాక్య నిర్మాణం చేయడం చేతై ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ మోర్ రిక్వైర్మెంట్. అలానే కొహరెంట్ ఆర్టికులేషన్. ఇందాక నేను చెప్పాను కదా, ఒక క్రమ పద్ధతిలో మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాయాలి అంటే పైన పారాగ్రాఫ్కి కింద పారాగ్రాఫ్కి లింక్ ఉండాలి. సో దట్ ఆర్గనైజ్డ్ రైటింగ్ ఆఫ్ జనరల్ ఎస్ఏ ఈజ్ రివార్డెడ్. తర్వాత సబ్ హెడింగ్స్. మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు ప్రతిదీ ఎగ్జామినర్ చదివి తెలుసుకోవాలంటే వాళ్ళకి కష్టమవుతుంది. మీరు ఇందాక నేను మహిళా సాధికారత అన్నా, దీని మీద ఎస్ఏ రాసినప్పుడు ఒక 8 సబ్ హెడింగ్స్ ఇవ్వండి. మీరు ఈ 8 సబ్ హెడింగ్స్ ఒక క్రమ పద్ధతిలో ఇచ్చినట్లయితే ఆ సబ్ హెడింగ్స్ చూసే చెప్పేయచ్చు మీకు ఆ టాపిక్ మీద మీకు పట్టుందా లేదా అని. సో యూ షుడ్ మేక్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ద ఎగ్జామినర్ టు అసెస్ వెదర్ యు ఆర్ ఎన్ ఇన్ఫార్మ్డ్ గై ఆర్ నాట్ ఆన్ దట్ టాపిక్. అది ఎప్పుడు వీలవుతుంది? మీ జనరల్ ఎస్ఏ ఆన్సర్ ఎవరైనా కరెక్ట్ చేసేటప్పుడు మీ ఆలోచనని చాలా ఈజీగా, చాలా లీస్ట్ డిఫికల్టీతో కరెక్ట్ చేసే వాళ్ళకి తెలియాలి అంటే మీరు కొటేషన్స్ కనుక మీరు సబ్ హెడింగ్స్ రాయగలిగితే, సో మహిళా సాధికారత ఎందుకు వార్తల్లో ఉంది, మహిళా సాధికారత యొక్క ప్రాముఖ్యత ఏంటి, మహిళలకు సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుంది, అలానే మహిళలకు సంబంధించి ఏ చట్టాలు తీసుకొచ్చారు, మహిళలకు సంబంధించి ఎటువంటి రాజ్యాంగ సవరణలు చేశారు, మహిళలకు సంబంధించి ఎటువంటి సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి, వీటన్నిటి వల్ల ప్రభావం ఏంటి, ఇలా ఒక సబ్ హెడింగ్స్ మీరు పెట్టగలిగితే వ్యాసాన్ని కరెక్ట్ చేసే వాళ్ళకి చాలా సులువు అవుతుంది మీ ఆన్సర్ని కరెక్ట్ చేయడం. దట్స్ వై యూ షుడ్ గివ్ వేర్ ఎవర్ పాసిబుల్. ఖచ్చితంగా రాయాలని ఏం కాదు, రాయగలిగితే రాయండి. రాస్తే ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఒకవేళ రాయలేకపోయినా పర్వాలేదు. అలానే యూ షుడ్ రైట్ స్మాల్ పారాగ్రాఫ్స్. జనరల్ ఎస్ఏ రాసేటప్పుడు లెంగ్తీ పారాగ్రాఫ్స్ రాస్తే ఎగ్జామినర్ మీద బర్డెన్ పెట్టినట్లే. మీరు ఒక 4-5 లైన్లు ఉన్న ఒక పారాగ్రాఫ్ని చదవడం చాలా సులువు. అలానే పేజ్కి ఒక పారాగ్రాఫ్ రాశారనుకోండి, దెర్ విల్ బి లాట్ ఆఫ్ బర్డెన్ ఆన్ ద ఎగ్జామినర్ కరెక్టింగ్ యువర్ ఆన్సర్. ట్రై టు రైట్ ఇన్ స్మాల్ పారాగ్రాఫ్స్. టాపర్స్ అందరూ స్మాల్ పారాగ్రాఫ్స్లోనే రాయడం జరిగింది, అందుకనే దే వర్ గెటింగ్ హై స్కోర్స్ ఇన్ ద జనరల్ ఎస్ఏ పేపర్. అలానే మీరు అండర్లైన్ ద కీవర్డ్స్. సో జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి కీవర్డ్స్ ఏవైనా ఉంటే అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, మహిళల స్థితిగతులపైన 2 కమిటీలు వేశారు, పామ్ రాజ్పుట్ కమిటీ, అలానే దెర్ ఈజ్ వన్ మోర్ కమిటీ. సో 2015లో రిపోర్ట్ వచ్చింది. ఇప్పటిదాకా 2 కమిటీలు వేశారు. ఫుల్ రేణు గుహ ఒక కమిటీ, రీసెంట్గా పామ్ రాజ్పుట్ కమిటీ. సో మహిళల స్థితిగతులపైన గత 75 సంవత్సరాల్లో 2 కమిటీలు వేశారు. ఆ కమిటీ పేరులో అండర్లైన్ చేయండి. అలా ముఖ్యమైన పదాలు మీరు అండర్లైన్ చేస్తే ఎగ్జామినర్ కంటికి నేరుగా వెళ్ళిపోతాయి. సో అండర్లైనింగ్ ద కీవర్డ్స్. అలానే ఇందాక నేను చెప్పినట్లు మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు కరెంట్ అఫైర్స్ లింక్ చేయండి. ఎకనామిక్ సర్వే లాంటి టాపిక్ సర్వేలో మీకు డేటా దొరుకుతుంది. ఇందాక నేను చెప్పాను, స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు ఉన్న ప్రాతినిధ్యం ఎంత, 46% అని చెప్పాను. సో ఈ డేటా సమ్టైమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇప్పుడు మనకు లోక్సభలో అసెంబ్లీలో 1/3 రిజర్వేషన్ ఇస్తున్నాం. ప్రస్తుతం ఎంత ఉంది ప్రాతినిధ్యం మహిళలకి? 10 to 12%. హయ్యర్ జ్యుడిషియరీ సుప్రీంకోర్టు హైకోర్టులో 10% కూడా లేదు. సో ఈ డేటాని మీరు యూజ్ చేస్తే మీరు రాస్తున్న టాపిక్ మీద మీకు కమాండ్ ఉన్నట్లు. సో డేటా యూజ్ చేయండి, కొటేషన్స్ యూజ్ చేయండి, కరెంట్ అఫైర్స్ యూజ్ చేయండి, కమిటీ రిపోర్ట్స్ గురించి ప్రస్తావించండి, గ్లోబల్గా ఉన్న రిపోర్ట్స్ గురించి మాట్లాడండి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి మాట్లాడండి, చట్టాల గురించి మాట్లాడండి, పాలసీల గురించి, ఇవన్నీ కూడా మీ జనరల్ ఎస్సే ఆన్సర్లో ఉండాలి. సో దట్స్ ద నెక్స్ట్ రూల్. సో ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు లింక్ ద ఎస్సే టాపిక్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో లింగ సమానత్వం ఎక్కడెక్కడ రాజ్యాంగంలో చెప్పారో చూడండి. ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్లో ఉంది, ఫండమెంటల్ రైట్స్లో ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది. మీరు ఏ వ్యాసం రాసినా దానికి సంబంధించి రాజ్యాంగంలో ఏమైనా అంశాలు ఉంటే దాన్ని మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీకు ఆ టాపిక్ మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్నట్లు, మీకు మీరు ఎగ్జామినర్కి కమ్యూనికేట్ చేసినట్లు, అండ్ దట్ ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. దెన్ జనరల్గా ఫ్లో చార్ట్స్ మీకు వీలైతే మీరు వేయచ్చు. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయండి, కమిటీ రిపోర్ట్స్ గురించి చెప్పండి, ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి, డేటా గురించి, చట్టాల గురించి, విధానాల గురించి, మిషన్స్ గురించి. సో ఇలా జనరల్ ఎస్సేలో హై స్కోర్స్ వచ్చిన టాపర్స్ అందరూ కూడా ఈ విధంగా జనరల్ ఎస్సే రాశారు. సో దట్స్ ఇట్ అబౌట్ జనరల్ ఎస్సే స్ట్రాటజీ. యాజ్ ఐ సెడ్, ఎస్సే ఈజ్ ఏ గేమ్ చేంజర్. మీకు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ పాసిబుల్ ఉన్న పేపర్ జనరల్ ఎస్సే పేపర్. ఇఫ్ యూ స్కోర్ హై ఇన్ ద జనరల్ ఎస్సే పేపర్, getting an interview call is very easy. Getting a service like IAS and IPS is very easy. సో మీకు గతంలో చెప్పాను కదా, అపూర్వ పాండేకి 175 మార్కులు వచ్చారు 250కి. సరిగ్గా ఎస్సే ప్రిపేర్ అయిన వాళ్ళకి 175 కాదు, కనీసం 60-70 కూడా రావు. నీకు 60 వస్తే బాగా ప్రిపేరింగ్ 120 వస్తాయి. 60కి 120కి తేడా ఎంత? 60 మార్కులు. 60 మార్కులు ఎక్కువ వస్తే నువ్వు ఎక్కడో ముందు ఉంటావు. 60 మార్కులు తక్కువ వస్తే కనీసం నీకు ఇంటర్వ్యూ కూడా రాదు. సో రిమైనింగ్ పేపర్స్ ఇంపార్టెంట్ కాదని కాదు, అన్ని పేపర్స్లో చూసుకుంటే జనరల్ ఎస్సే పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే దాని మీద మీరు సమయాన్ని వెచ్చించి దాని మీద కొంచెం కష్టపడినట్లయితే మిగిలిన పేపర్లో రానంత స్కోరు ఆ ఎస్సే పేపర్లో రావడం సాధ్యం. సో మీరు మిగిలిన వాళ్ళకన్నా చాలా ఎక్కువ మార్కులు మీరు ఏ పేపర్లో తెచ్చుకోగలరు అంటే ఎస్సే పేపర్లోనే సాధ్యం. రిమైనింగ్ పేపర్లో మీకు మిగిలిన వాళ్ళకన్నా ఒక 10-15 మార్కులు ఎక్కువ వస్తాయి, కానీ ఎస్సే పేపర్లో 60, 70, 80 మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా తెచ్చుకోగలిగితే ఇట్ బికమ్స్ ఎ గేమ్ చేంజర్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ జనరల్ ఎస్సే స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్, అండ్ ఆల్సో ఇట్ అప్లైస్ సేమ్ ఫర్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ and also APPSC group 1 మెయిన్స్ ఎగ్జామ్. So that's it for today. Thank you.